శ్రీ విఖడస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో 31/5/2026 ఆదివారం తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు నిర్వహించే ఉదయాస్తమాన సేవా మహోత్సవంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించగలరు. అందరూ ఆహ్వానితులే. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహానాడు కార్యక్రమం విజయవంతంతో పాటు ఈ మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం పట్ల కూడా తెనాలి నియోజకవర్గంలో తెలుగు మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెనాలి 9వ క్లస్టర్ పరిధిలో ఇటు 26వ వార్డు నుంచి 32వ వార్డు పరిధిలో ఉన్నటువంటి మహిళా నేతలందరూ కూడా ఇక్కడ పండుగ వాతావరణంలో హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ రావి కృష్ణమోహన్, కోగంటి రోహిత్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సమావేశం నిర్వహించి ఏదైతే మహానాడులో తీర్మానం చేయడం పట్ల మంత్రి నారా లోకేష్ ఈ మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్లు అమలు చేస్తాం, రాబోయే ఎన్నికల్లోనే ఇది అమల్లోకి తీసుకొస్తామని చెప్పి మహానాడు వేదికగా ప్రకటించడం, దాన్ని అందరూ కూడా ఆమోదించడం పట్ల హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావుతో పాటు నారా చంద్రబాబు నాయుడు అట్లాగే లోకేష్ చిత్రపటాలకి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని అయితే తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళా పక్షపాతిగా ఉంటుంది. మహిళల అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటు పార్లమెంట్లో బిల్లు విగిపోయినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33% రిజర్వేషన్ అమలు చేసే విధంగా కూడా ప్రకటించడం, మహానాడు వేదికగా తీర్మానం చేయడం పట్ల కూడా ఇక్కడ మహిళలందరూ అయితే ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి సంతోషాన్ని అయితే తెలియజేసి ఇక్కడ నేతలందరికీ కూడా పాలాభిషేకం చేసిన పరిస్థితి. మా తెలుగుదేశ శ్రేణులు నిన్న ఎంతో ఆనందోత్సాహాలతో మహానాడు జరుపుకున్నాము. అన్ని వర్గాల వారు మాకు సహకరించారు. ఈరోజు మేము 33% మహిళలకి రేపు స్థానిక ఎన్నికల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వని అవకాశం మాకు మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరూ నిన్న తీర్మానం ప్రవేశపెడితే అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మీకు తెలుసు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి అని. అట్లాగే మా గల్లా మాధవ్ గారు, మా గుంటూరు ఎమ్మెల్యే, ఒక ట్రాన్స్జెండర్కి తన పిఏగా ప్రమోట్ చేసుకొని నిన్న చాలా మా అందరికీ సహకరించారు. ట్రాన్స్జెండర్స్ కూడా మన సమాజంలో ఒక భాగము, వాళ్ళకు కూడా గౌరవమైన జీవనం కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని అందరూ గమనించి మహిళా పక్షపాతి అయిన మా పార్టీకి సహకరించి ఈ 33% దాన్ని అందరూ ఆమోదించినందుకు మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాము. తెనాలి 9వ నెంబర్ క్లస్టర్ నుంచి ఈరోజు ఆలపాటి రాంధ్రప్రసాద్ గారు ఇన్ఛార్జ్ గారి సూచనలతో ఇవాళ క్లస్టర్ 9 ఈ చెంచుపేట 26 నుంచి 32 వార్డుల వరకు నిన్న మహానాడు జరుపుకోవటం. మహానాడులో మన ప్రీతమ యువనేత శ్రీ నారా లోకేష్ గారు మహిళలకి 33% బిల్లు పార్లమెంట్లో ఆమోదం కాకపోయినా మేము రేపు ఎలక్షన్లో వారికి రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన బిల్లు ప్రవేశపెట్టడం, దానికి చంద్రబాబు నాయుడు గారి ఆమోదం తెలపటం, ఇది చాలా శుభపరిణామంగా మహిళలందరూ సంతోషంగా ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తాతకి తగ్గిన మనవడుగా ఆ రోజు రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినట్టు ఈరోజు లోకేష్ గారు 33% రిజర్వేషన్ తీసుకొచ్చి భారతదేశంలోనే అత్యున్నత ఆలోచన చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇట్లాగే ఆయన భవిష్యత్తులో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఆడవారికి, యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మహిళలందరము కూడాను చాలా సంతోషంగా, చాలా పెద్ద పండగలాగా నిన్న ఏదైతే మహానాడు కార్యక్రమంలో లోకేష్ గారు మహిళలకి 33% తప్పకుండా మేము ఎవరు అమలు చేసినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుంది అని చెప్పేసి తీర్మానం పెడితే దానిని ఆమోదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి కార్యక్రమంలో ఉన్నటువంటి అందరూ కూడాను సంతోషంతో కర్తాళ ధ్వనులతో దాన్ని ఆమోదించారు. దానికి సంఘీభావంగా సంతోషంతో మా తెనాలి చెంచుపేటలో ఉన్నటువంటి మహిళలందరము కూడాను క్లస్టర్ 9వ క్లస్టర్లో ఉన్నటువంటి మహిళలందరము కూడాను చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది. దానికి సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి, మరి పెద్ద అయినటువంటి రామారావు గారు, నందమూరి తారక రామారావు గారికి, మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి లోకేష్ బాబు గారికి, ముగ్గురికి కూడాను
మహిళలందరం పాలాభిషేకం చేయటం జరిగింది. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.